రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: రైస్ ఒక కప్పు, గుడ్లు 3 గుడ్లను ఒక బౌల్‌లోకి ఇలా కొట్టుకోవాలి. టమాటా 1, ఉల్లిపాయలు 3, పచ్చిమిర్చి 4, కొత్తిమీర ఒక చిన్న కట్ట, కరివేపాకు 3 రెమ్మలు. వీటన్నిటిని సన్నగా తరుగుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు పావు టేబుల్ స్పూన్, కారం అర టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తరువాత ఎగ్‌ను ఈ ఆయిల్‌లో వేసుకుని గరిటెతో ఇలా తిప్పుకుంటూ వేపుకోవాలి. ఇలా తిప్పుకుంటూ వేపుకోవడం వలన ఎగ్ ఆమ్లెట్‌లా కాకుండా ముక్కలుగా విడిపోతుంది. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అంటే ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని ఇలా గరిటెతో చిన్న చిన్న ముక్కలుగా అయ్యేటట్లుగా వేపుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఎగ్ ఫ్రైడ్ రైస్‌లోకి చాలా బావుంటుంది. ఇప్పుడు అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఉల్లిపాయలను దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసుకున్నప్పుడు సన్నగా కట్ చేసుకోవాలి. అలా అయితే త్వరగా ఫ్రై అవుతాయి. ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. 2 నిమిషాల పాటు వేయించిన తరువాత టమాటా ముక్కలను కూడా వేసుకుని టమాటా ముక్కలు బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా సన్నగా, చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. గరిటెతో బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మరొక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పసుపు, కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకుంటే కారం వేసుకోకపోయినా పర్వాలేదు, తగ్గించుకోండి. ఇలా వేపుకున్న తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు సరిగా చూసుకుని వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సోయా సాస్‌ను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే చిల్లీ పేస్ట్, టమాటా సాస్ కూడా ఇష్టమైతే వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న రైస్‌ను ఈ మిశ్రమంలో వేసుకుని మసాలా అంతా ఈ రైస్‌కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం కింద నుంచి పై వరకు గరిటెతో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం సిద్ధం చేసి ఉంచుకున్న ఎగ్‌ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, సింపుల్‌గా చాలా క్విక్‌గా ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారైంది కదా! కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. పిల్లలకి అప్పటికప్పుడు లంచ్ బాక్సుల్లో, టిఫిన్ బాక్సుల్లో బాగా ఉపయోగపడుతుంది. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్‌ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.